హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. అత్తాకోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏంటనుకుంటున్నారా? సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఆవకాయ కన్నా ముందు పండు మిరపకాయలు అయితే వచ్చేస్తే ముందు ఇంకో చూడండి, పండు మిరపకాయ పచ్చడి. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే నేను ఆంధ్ర స్టైలు పండు మిరపకాయ ఇంకా చింతపండు వేసి పచ్చడి పెట్టాను. ఇప్పుడు నార్త్ స్టైల్లో మాట ఆమ్చూర్ వేసి పెట్టాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. మిరపకాయల సీజన్ వచ్చేసింది కదండి. నేను మార్కెట్కి వెళ్ళి ఇలా పండు మిరపకాయలు అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా వాటర్లో వేసి 2-3 సార్లు క్లీన్ చేసేసి పొడి బట్టతో తుడిచేసి ఎండలో పెట్టేశాను. ఎండలో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఇంకో ఇలాగయ్యాయి. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను, అది ఆంధ్ర స్టైల్లో చేశాను నేను. అలా కాకుండా ఇప్పుడు నార్త్ స్టైల్లో చేద్దామనేసి చేశాను. కానీ ఇది పచ్చడి కూడా మీకు అన్ని కొలతలతోనే చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఈ తొడుములు తీసేసి ఇంత పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాక తడి అనేది ఏమైనా ఉంటుందేమో అని అనుకుంటే కనుక 1 గంట సేపు ఎండలో పెట్టేసుకుందాం. ఇవి ఇలా ఎండుతూ ఉంటాయి. ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, 0 మిర్చి ఆరుతున్నాయి కదండి. ఇప్పుడు మనం మసాలాకి అన్ని కొలతలతో చూపిస్తాను. ముందుగా ధనియాలు, 100 గ్రామ్స్ ధనియాలు. ఇప్పుడు ఆవాలు తీసుకుందాం. ప్రతిదీ కూడా సెపరేట్గానే తీసుకోవాలి, ఎందుకంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు. అందుకనేసి ప్రతిదీ కూడా సెపరేట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇది 200 గ్రామ్స్ ఆవాలు, తెల్ల ఆవాలండి. ఇప్పుడు సోంపు వేసుకుందాం. సోంపు 100 గ్రామ్స్. ఇప్పుడు వాము వేసుకుందాం. వామ్ 20 గ్రామ్స్. మెంతులు 40 గ్రామ్స్. కలోంజీ 20 గ్రామ్స్. హింగ్ 10 గ్రామ్స్. సాల్ట్ 150 గ్రామ్స్. ఇప్పుడు ఆమ్చూర్ వేసుకుందాం. ఆమ్చూరు 150 గ్రామ్స్. సౌత్లో మనం ఎక్కువ చింతపండు వాడతాం కదా, నార్త్లో అయితే ఆమ్చూర్ వాడతారు. అందుకే ఇప్పుడు మనం నార్త్ స్టైల్లో పెడతాం కాబట్టి ఆమ్చూర్ వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు 40 గ్రామ్స్. కడాయి పెట్టుకోవాలి, తడి అనేది లేకుండా చూసుకోవాలి ముందుగా. హీట్ అయిందండి కడాయి. ఇప్పుడు ధనియాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా అన్నప్పుడు ఇరిగిపోతే ఫ్రై అయిపోయింది అన్నమాట. చూడండి, క్రిస్పీగా ఉంది. మసాలాలన్నీ కూడా ఇలాగా సెపరేట్గా ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒక్కసారి వేపేస్తే ఒకటి ఏగుతుంది, ఒకటి ఫ్రై అవ్వదు. అందుకనేసి ఒక్కొక్కటిగా చేసుకోవాలి. అలాగ ఒకటి ఏగి ఒకటి ఏగకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు అన్నమాట. అందుకనేసి ప్రతిదీ సెపరేట్గానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రై అయిపోయి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆవాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆవాలు ఎంత బాగున్నాయో, ముచ్చల్లాగా తలతలలాడుతున్నాయి. ఇవన్నీ మసాలాలన్నీ కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
చూడండి, ఇలా పట్టుకుంటే వేడి ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయినా పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని కూడా ఈ పక్క బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు సోంపు కూడా ఫ్రై చేసేసుకున్నాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మెంతులు ఫ్రై చేసేసుకుందాం. ఈ మెంతులు పచ్చడికి ఎంత కమ్మదనాన్ని ఇస్తుందో, ఎక్కువ ఫ్రై అయిపోయినా పచ్చడిని అంత చేదుగా కూడా చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. మొత్తం చల్లగా అయిపోవాలి. ఇది వేడి అనేది ఉండకూడదు. నేనైతే ఫార్చ్యూన్ ఆవాల ఆయిల్ అయితే వాడుతున్నాను. ఇవి వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి. నాకైతే ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. నేను కేజీన్నర పండు మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి దీనికి కేజీ ఆయిల్ పడుతుంది. ఆయిల్ అంతా మరిగిన తర్వాత పొగలు రావాలన్నమాట. పొగలు వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి అది మొత్తం చల్లారిన తర్వాతే మనం పచ్చడికి యూజ్ చేయాలి. చూడండి, ఇవన్నీ చల్లగా అయిపోయి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మరి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి పౌడర్ అనేది. చూడండి, ఇలాగ బరకగా ఉండాలి. మిగతాది కూడా మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా పౌడర్లా కొట్టేసుకున్న తర్వాత మిగతా మసాలాలు కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. పసుపు వేసేసుకుందాం. అలానే వాము, కలోంజి, సాల్ట్, ఆమ్చూర్, హింగ్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ ముందైతే నేను చెప్పలేదు మీకు, ఇవి కేజీన్నర పండు మిరపకాయలు. చూడండి, ఎండలో పెడితే చూడండి అసలు తడి అనేది లేదు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. ఈ మసాలా కూడా వేసేసి మసాలా అనేది ముక్కకి పట్టాలన్నమాట. ముక్కకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కూడా ఆయిల్ వేసి కలుపుకుందాం.
ఆయిల్ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ముక్కకి ఆయిల్ ఈ మసాలా అనేది పట్టేలాగా. చూడండి, ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఉప్పు చూసుకుందాం మనం. ఇప్పుడైతే ఉప్పు అయితే సరిపోయిందండి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు 2 రోజులు మగ్గ పెడతాం కదా దీన్ని, అప్పుడు కానీ సరిపోకపోతే అప్పుడు కలుపుకుందాం. ఇందులో మనం కారం అనేది వేయలేదు, మీరు గమనించారో లేదో, ఎందుకంటే ఆల్రెడీ పండు మిరపకాయలు చాలా కారం ఉంటాయి. చూడండి, ఇలా కలిపేసుకున్నాక ఆయిల్ తక్కువ ఉందా అనుకుంటున్నారేమో, 2 రోజులు మగ్గ పెట్టిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. 5 రోజులు మాత్రం దీన్ని రోజు ఎండలో పెడతా ఉండాలి. 6వ రోజు మనం ఇది చపాతీలో మాత్రం చాలా బాగుంటుంది. చపాతీ చేసుకుని మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడలు వంటల్ని ఫాలో అవ్వండి.